మండల కేంద్రంలో హత్నూరా తహసీల్దార్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బివి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి ఆందోళనకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసింహులు, వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీలు పండుగ రవికుమార్, మాజీ సర్పంచులు మాయిని శ్రీకాంత్, వీరేశం గౌడ్, భాస్కర్ గౌడ్, సుధాకర్, మాజీ ఎంపీటీసీలు కుంటమిది వీరేశం, సురేష్ గౌడ్, కృష్ణ గౌడ్, అజ్జు, మేరాజ్, పీపీఐపీఎస్ డైరెక్టర్ గుండా రాములు, మల్లేశం, నీరుడి యాదగిరి, చెక్కరాజు, మండల పార్టీ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, చింతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, చింతారెడ్డి గారి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, సీఎం 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 రైతులకు వెంటనే రుణమాఫీ, రైతులకు వెంటనే రుణమాఫీ, ఎలాంటి ఆక్షన్ లేకుండా వెంటనే రైతులకు రుణమాఫీ. ఇప్పుడు మాజీ మండల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఏకకాలంలో రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏకకాలంలో రైతులందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలంలో స్థానిక ఎమ్మెల్యే చింతా లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు హత్నూరా మండల నాయకులమందరం కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మేము హత్నూరా మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీఎం గారిని. ఏంటంటే ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, ఏదైతే మీరు చెప్పారో, మీరు తొందరగా వెంటనే వెళ్ళి 2 లక్షల రూపాయలు మళ్ళీ తెచ్చుకోండి, ఒకటే రోజు వచ్చిన తెల్లారే ఒకటే సంతకంతో మీ రుణమాఫీ చేస్తా అని చెప్పడం చేత ఈరోజు రైతులందరూ ఆశతో ఎంతో ఆతృతతో మీ ప్రభుత్వం వస్తే మాకు రుణమాఫీ అవుతుందని మీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. కానీ మీరు చేసింది ఏంటి? కనీసం మొత్తం హత్నూరా మండలంలోనే ఇప్పటి వరకు 4289 రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. దగ్గర ఒక 30,000 ఉన్న రైతులకు ఇంత తక్కువ, అంటే ఒక 20% కూడా రుణమాఫీ కాలేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అందరికీ మీరు చెప్పినట్టుగా నిజంగా మీరు మాట తప్పని ముఖ్యమంత్రి అయితే, మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి అయితే వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా హత్నూరా మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే మరి హత్నూరా మండలంలో మన బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ నిర్ణయించుకుంటుంది. ఎవరైతే రైతులు రాని రైతులకు ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి మరి ఇంతకుముందు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందనేది ఒక లిస్టు, రాని వాళ్ళ లిస్టు తీసుకొని వారి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరి హత్నూరా మండలం మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రైతుల రుణమాఫీ రాని రైతుల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము నాయకులము అందరం వెళ్తాం. వాళ్లకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మరియు కార్యకర్తల నాయకులు అండగా ఉంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మళ్ళీ రైతులు కూడా మీరు అంతా గుర్తించుకోవాలి. ఇవి ఇంత చేసిన రైతుల కోసం ఇంత చేసిన కేసీఆర్ గారు కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో ఎండగట్టాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మళ్ళీ ఒకసారి స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని మరి అధిక మెజార్టీతో గెలిపించినట్టయితే వాళ్ళకి కూడా సురుకు తాకినట్టయితుంది. మీ రుణమాఫీ ఇట్టే మరి మాఫీ కావడానికి జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ మీ తరపు నుంచి మరి కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి
స్థానిక సంస్థలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మేయర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి అత్తూరా మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి సీఎం గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకకాలంలో మరి అందరికీ ఎలాంటి రుణమాఫీ చేసేంత వరకు ఈ ఉద్యోగం ఆమదు. మరి జైల్ బరో కార్యక్రమానికి కూడా రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు పిలుపునిస్తారు. మరి మా స్థానిక ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన, వద్దురా నాయన. ఏకకాలంలో రుణమాఫీ, ఏకకాలంలో రుణమాఫీ, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ.